రాజ్కోట్లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. హాట్ ఫేవరెట్ గా బరిలో దిగినప్పటికీ అంచనాలు అందుకోలేకపోయింది. బౌలింగ్ లో ఓకే అనిపించినా బ్యాటింగ్ లో వైఫల్యం దెబ్బతీసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకోవడమూ కలిసి రాలేదు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. అసలు రాజ్కోట్ లో యావరేజ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 189 పరుగులు. యావరేజ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఇంగ్లాండ్ తక్కువే సాధించడంతో భారత్ ఈజీగా గెలుస్తుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ బ్యాటింగ్ లో టీమిండియా తేలిపోయింది. పిచ్ కూడా మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్లో అయింది. షమి వేసిన తొలి బంతి అసలు వికెట్ కీపర్ కు దొరకలేదు. కానీ భారత్ బ్యాటింగ్ కు దిగేసరికి పరిస్థితులు మారిపోయాయి. చేజింగ్ లో ఓ దశలో టీమిండియా 7 ఓవర్లలో 3 వికెట్లకు 62 పరుగులు చేసింది. ఫామ్ లో ఉన్న తిలక్ వర్మ మ్యాజిక్ చేస్తాడని అభిమానులు ఆశించారు. అందుకు తగినట్టే ఎదుర్కొన్న తొలి బంతిని తిలక్ వర్మ బౌండరీకి తరలించాడు. బ్రైడన్ కార్స్ బౌలింగ్ లో బౌండరీ దాటాడు. లివింగ్ స్టోన్ బౌలింగ్ లో స్ట్రైట్ సిక్సర్ కొట్టాడు. రాజ్కోట్ మ్యాచ్ కు ముందు ఆడిన ఇన్నింగ్స్ లో అవుట్ కాకుండా 318 పరుగులు చేసిన తిలక్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. కానీ రషీద్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. బౌలింగ్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్ వేరియేషన్ చూపించాడు. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. పేస్ లోనూ వేరియేషన్ చూపించాడు. రషీద్ వేసిన తొలి బంతి వేగం గతంలో 86.1 కిలోమీటర్, రెండో బంతి వేగం గంటకు 79.9 కిలోమీటర్లు. రషీద్ స్పెల్లో గంటకు 88.3 కిలోమీటర్లతో వేసిన బంతే అత్యధిక వేగవంతమైంది. లోయెస్ట్ స్పీడ్ అంటే గంటకు 67.9 కిలోమీటర్లు. ఇంగ్లాండ్ ది ఇంటెలిజెంటెడ్ గేమ్ ప్లాన్ కాకపోయినా పరిస్థితులను బట్లర్ సేన పర్ఫెక్ట్ గా చదివేసింది. అందుకు తగినట్టే బౌలర్లు ఓ చేయి వేశారు. మిడిల్ ఓవర్లలో రషీద్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. భారత బ్యాటర్స్ ను కట్టడి చేశాడు. స్ట్రైక్ రొటేట్ చేయకుండా చూశాడు. అనుభవాన్ని ఉపయోగించాడు. స్ట్రోక్ ప్లేయర్లను సైతం ఆడుకున్నాడు. 2009 నుంచి టీ20లో ఆడుతున్న రషీద్ దెబ్బకు రాజ్కోట్ లో 8 నుంచి 14 ఓవర్ల మధ్య టీమిండియాకు 28 పరుగులే వచ్చాయి. 2024 ఆరంభం నుంచి ప్రతి 5 బంతులకు భారత్ ఒక బౌండరీ బాదింది. కానీ రాజ్కోట్ లో 45 బంతుల పాటు బౌండరీనే రాలేదు. భారత ప్లేయర్లు రషీద్ బౌలింగ్ లో ఒక్క అటాకింగ్ షాట్ మాత్రమే ఆడారు. ఓవరాల్ గా 4 ఓవర్లు వేసిన ఆదిల్ 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒక్క వికెట్ తీశాడు. మంచి ప్రభావం లేకపోవడము టీమిండియాను దెబ్బతీసింది. రషీద్ మార్క్వుడ్ పార్ట్నర్షిప్ సూర్యసేనకు మైనస్ అయింది. సంజు శాంసన్ త్వరగా అవుట్ అవడం, సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అందుకోకపోవడము ఇంగ్లాండ్ కు కలిసొచ్చింది. వాషింగ్టన్ సుందర్ మరీ నిదానంగా బ్యాటింగ్ చేయడము భారత్ ఇన్నింగ్స్ పై ప్రభావం చూపింది. చివరి వరకు మ్యాచ్ ను తీసుకెళ్లాలనే ఆలోచన సూర్యసేనను దెబ్బకొట్టింది.